రాకేష్ రెడ్డి గారు ఆన్లైన్ విషయంలోనే ఇప్పుడు రచ్చ జరుగుతుంది. ఏపీలో చూసుకుంటే మ్యానిపులేషన్ జరిగింది అంటే 40% ఓట్లు వచ్చి 11 సీట్లు రావడం ఏంది, 4 ఎంపీలు రావడం ఏంది అనేసి, పక్క రాష్ట్రంలో ఎక్కడో 40% ఓట్లకి 58 సీట్లు రావడం అనేది ఈ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు మీరు ఆన్లైన్ గురించి మాట్లాడుతున్న విధానం మనం ఏ రకంగా చూడొచ్చు? ఈవీఎంలను చాలా మంది ఛాలెంజ్ చేశారు. ఎక్కడ కూడా ఈవీఎంలో ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఎవరు ప్రూవ్ చేయలేకపోయింది. కాబట్టి అంటే చర్చ ఓకే, ఇప్పుడు దానికంటే ఎక్కువ మ్యానిపులేషన్ ఈ పేపర్లలో జరుగుతుంది. ఇది ఇంకా ఘోరం జరుగుతుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా నిరుద్యోగులు లక్షలు ఇటువైపు ఉన్నారు అంటే, ఎందుకంటే వ్యతిరేకత ఆల్రెడీ చూస్తున్నాం. ఆల్రెడీ రోడ్ల మీదకి ఎక్కి మనం చూసినాం, టీఎస్పీఎస్సీని కూడా ముట్టడించిన వైనం చూస్తున్నాం. ఏదైనా ఒక మంచి చర్చ జరిగింది 100%. ఎందుకంటే నేను చూసిన ప్రచారంలో ఎవరు కూడా మీ మీద పెద్ద నెగటివ్ ప్రచారం పెద్దగా జరగలేదులేండి. ఎందుకంటే ఓ చదువుకున్న అభ్యర్థిగానే అందరు కూడా మీకు సోషల్ మీడియాలో ఒక క్యాంపెయినింగ్ జరిగింది. అలాగే అంటే చదువుకున్న అభ్యర్థినిరా కొంచెం చూసుకోండి, అక్కున చేర్చుకోండి, మీ సమస్యలు రేపు మాట్లాడడానికన్నా వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది అనే చర్చ జరిగింది. బట్ ఒక మంచి చర్చ జరిగింది. ఏదేమైనప్పటికీ మంచి పోటీ ఇచ్చారు, కానీ అది మాత్రం హ్యాపీ అని చెప్పొచ్చు. టు దట్ ఎక్స్టెంట్ ఐఎమ్ రియల్లీ సాటిస్ఫైడ్. ఎందుకంటే నేను 11 ఏళ్ళు బీజేపీలో పనిచేశాను. చాలా అగ్రెసివ్ కూడా ఉన్నారు. నేను అదే అడగబోతున్నాను. అంత అగ్రెసివ్ గా ఉన్న వ్యక్తి ఎందుకు ఈ రోజు ఎంత సాఫ్ట్ గా, ఈ బాలుడు చాలా మంచి వాళ్ళకి చాలా సాఫ్ట్ అయ్యారు. మీరు ఎందుకో నేను చూసినా కదా, మీరు ఎక్కువ బండి సంజయ్తో నేను చూసినా కదా, మస్తు అగ్రెసివ్ గా ఉండే మీరు. నేను చాలా ఏళ్ళు పనిచేశాను, కానీ ఎక్కడ కూడా నా ప్రొఫైల్ చాలా మందికి తెలియలే. ఈ ఎన్నిక ద్వారా ముఖ్యంగా చాలా మంది తెలిసింది. ఈ ఎన్నిక ద్వారా ముఖ్యంగా రాకేష్ రెడ్డి అంటే బిట్స్ బిలాని, హరీష్ రావు గారు కానీ, లేకపోతే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, పల్లా రాజేష్ రెడ్డి గారు కానీ, మీకు జేడి లక్ష్మీనారాయణ కూడా చదువుకున్న అభ్యర్థి అనేసి మీకు సపోర్ట్ చేస్తారు. తనకు వీడియో కూడా రిలీజ్ చేశారు. సపోర్ట్ చేశారు. పరిచయమా మీకు బాగా? నాకు పరిచయం, వారితో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వారిని కాబట్టి పరిచయం, కాబట్టి నా గురించి తెలుసు కాబట్టి వారు కూడా సపోర్ట్ చేశారు. ఆ రకంగా ప్రొఫైల్ నాది పబ్లిక్ రీచ్ అయింది. సో దాని బేస్లో చాలా చర్చ జరిగింది మీరు అన్నట్టుగా. టు దట్ ఎక్స్టెంట్ ఐఎమ్ రియల్లీ సాటిస్ఫైడ్. కానీ ఈ పోటీ మీకు ప్లస్ పోటీ అంటే మీన్స్ మీరు ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో దిగడం అనేది మీకు ఒక అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఎందుకు అనంటే మీరు ఎవరు అనేది ఒక చర్చ జరిగింది. నాకు ఒక అవకాశం ఇచ్చింది కదా పార్టీ. నాకు ఒక అంటే ఇన్ని 3 జిల్లాలు 34 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసేటువంటి అవకాశం, నా ప్రొఫైల్ అందరికీ తెలియడం, నేను రీచ్ అవుట్ కావడం, ఇది నిజంగా రాబోయేటువంటి రోజులకు నాకు ఒక బేస్ లాంటిది ఇది. కానీ నాకు పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, నేను బీజేపీలో ఉన్నప్పుడు నన్ను చిన్నోడు అని చెప్పేసి చాలా చిన్న చూపు చూశాను నేను టికెట్ అడిగితే. కానీ కేసీఆర్ గారు ఏంటంటే, మీరు చిన్నోడు అంటారా అని చెప్పేసి, నువ్వు చిన్నోడు కాదు, నేను పెద్దల సభకు పంపుతా, ఆ పెద్దల సభ యొక్క పెద్దరికాన్ని నువ్వు కాపాడు, అక్కడ పేదల గురించి పెద్దగా ఆలోచించని చెప్పేసి వారు నన్ను పిలిచి హక్కున చేర్చుకొని టికెట్ ఇచ్చి వారు ఆశీర్వదించి వారు కేటీఆర్ గారు హరీష్ రావు గారిని క్యాంపెయిన్ పంపి వారు పాజిటివ్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేశారు. ఆ రిజల్ట్ పార్టీ కూడా చాలా ఉపయోగపడేది. కానీ వారి ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా నేను రీచ్ కాలేకపోయినా అనేటువంటి ఒక బాధ మాత్రమే నాకు ఉంది, నాకు పర్సనల్గా. కానీ పోనీ మీరు ఇంత టఫ్ టైట్ ఇచ్చినందుకు హ్యాపీగా ఉండేనా? అంటే వాడు రామన్న కావచ్చు, లేకపోతే వారు కూడా కొంత డిసప్పాయింట్ అయ్యారు వాస్తవానికి. ఎందుకంటే వారు పక్కా గెలుస్తారని గెలవడం ద్వారా ఏంటంటే, సరే జాతీయ స్థాయి ఎన్నికలు జాతీయ పార్టీకి ఓట్లు వేశారు, కానీ రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఈ ప్రాంతీయ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్కే ఓట్లు వేసినటువంటి ఒక నెరేటివ్ పోయేది పబ్లిక్లో అని చాలామంది భావించారు. టీఆర్ఎస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా. అన్ఫార్చునేట్లీ అది మిస్ కావడంతో ఒక గొప్ప అవకాశం కోల్పోయినామని చెప్పేసి చాలామందిలో చర్చలో ఉంది. బట్ వీ హ్యావ్ గివెన్ ఏ గుడ్ ఫైట్ అండ్ మా మెసేజ్ రీచ్ అయింది. మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, నేను ప్రచారంలో నేను కానీ ఇంకా మిగతా సీనియర్ నాయకులందరూ కూడా ఎక్కడి పోయినా కూడా మేము మీకు ప్రశ్నించే గొంతు కావాలా, ప్రశంసించే గొంతు కావాలా, తర్వాత జాబ్ క్యాలెండర్ గురించి, జియో 46 గురించి, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ గురించి, డిఎస్సి గురించి నేను చాలా సందర్భాల్లో మాట్లాడినా. దాని తగ్గట్టుగా 136,000 మంది నాకు ఓట్లు వేశారు. మామూలు విషయం ఏం కాదు. 2 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే దాంట్లో 136,000 మంది నాకు ఓట్లు వేశారు. మెజారిటీ ఓట్లు నాకు పడ్డాయి. ఈరోజు నిజంగా వాళ్ళకు కొంత మెజారిటీ వచ్చిందంటే అది ఉద్యోగస్తుల వల్ల వచ్చింది. ఉద్యోగస్తులు కూడా వాళ్ళు ఏంటంటే కొన్ని డిమాండ్లు ఉన్నాయి, ఆ డిమాండ్లు వాళ్ళు పరిష్కారం చేస్తారు అనే హోప్తోని, కొంత భయంతో, ఇన్సెక్యూర్ ఫీలింగ్తో వాళ్ళ రోటేషన్. నిరుద్యోగులు మాత్రం చాలా స్వేచ్ఛతోని అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత జస్ట్ 6 నెలలు జరిగినటువంటి ఎన్నికల్లో లేదు మళ్ళీ మాకు టీఆర్ఎస్ఏ కావాలి, టీఆర్ఎస్ఏ ఫైట్ చేయగలుగుతుంది మా హక్కుల మీద అని వాళ్ళు బలంగా భావించి ఓట్లేసి. సో విచ్ ఇస్ యాక్చువల్ ప్లస్ ఫర్ పార్టీ.